ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. ఇందులో బనకచెర్లకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, అఫెక్స్ కౌన్సిల్ అనేది 11వ తేదీ నుంచి వాయిదా పడింది. సో ఈ రోజు జరగబోతోంది. మరి రేవంత్ రెడ్డి ఒకవేళ ఈ సమావేశానికి హాజరు అవ్వకపోతే వాయిదా పడుతుందా, లేదంటే ఏదన్నా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అయితే ముఖ్యంగా కూడా బనకచెర్ల అంశంపై ఈ రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపేందుకు కేంద్ర జలవనరుల శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలోని సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. అయితే ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి తెలంగాణ 11 అంశాలు, మొత్తం 10 అంశాలని అజెండాలో పెట్టింది. అందులో మొదటిదే బనకచెర్ల. కాకపోతే బనకచెర్ల అంశం ఇప్పుడు అసంబద్ధం, దీనికి సంబంధించి చర్చ అవసరం అనవసరం అని చెప్పేసి దానికి అటెండ్ కామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే మిగతా 9 అంశాలపై చర్చ జరిగేటప్పుడు మాత్రం తాము ఉంటామని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం శ్రమశక్తి భవన్ లో ఈ రోజు మనకి నీటి వివాదాల అంశాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అజెండాను రెడీ చేయడమే జరిగింది. అయితే మొత్తం 10 అంశాలు ఇందులో ఉండగా పోలవరం, బనకచెర్ల అంశం మొదటి వరుసలో ఉండగా ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న 9 అంశాలు ఉన్నాయి. సమావేశంలో వినిపించాల్సిన వాదనలపై జలవనరుల శాఖ అధికారులు న్యాయ నిపుణులతో గత అర్ధరాత్రి వరకు చంద్రబాబు నాయుడు చర్చించారు. మళ్ళీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన సమావేశం అవుతున్నారు. సమావేశమై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద చర్చిస్తారు. ముఖ్యంగా బనకచెర్ల పోలవరం అనుసంధానం ప్రాజెక్టు ఏకైక చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 9 అంశాలని తో కూడిన ఒక అజెండాను ప్రిపేర్ చేసి పంపించారు. మరి వాటిని క్రోడీకరించి 10 అంశాల అజెండాను కేంద్ర జలవనరుల శాఖ సిద్ధం చేసింది. మరి బనకచెర్లపై చర్చ అసంబద్ధం అంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా కేంద్ర జలశక్తి కార్యదర్శికి ఒక లేఖ రాసినప్పటికీ పోలవరం, బనకచెర్ల అనుసంధానమే దీంట్లో మొదటి అంశంగా తెలుస్తోంది. మరి అన్ని పరిణామాలను ఇప్పుడు చూసుకున్నట్టుగైతే మాత్రం ప్రస్తుతం ఈ 2019కి ముందు జలశక్తి మంత్రిగా ఉన్న ఉమాభారతి సమయంలో నిర్వహించిన మొదటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నోట్స్, జగన్ హయాంలో జరిగిన 2వ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలకు సంబంధించిన నోట్స్ కూడా అడిగి తీసుకున్నారు. గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర అటవీ పరివాహన మంత్రిత్వ శాఖ చెందిన నిపుణుల కమిటీల అభిప్రాయాలు, కేంద్ర జలవనరుల సంఘం అభ్యంతరాల నేపథ్యంలో బనకచెర్లపై చర్చ అసంబద్ధమని తెలంగాణ వాదిస్తుంది. మరి అయితే బనకచెర్ల ద్వారా సముద్రంలోకి వృధాగా పోయే వరద జలాలను తీసుకుంటున్నాము, దానివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టము లేదని చెప్పి ఏపీ ప్రభుత్వం తన వాదన అయితే వినిపిస్తుంది. మరి కేంద్రం ఏ రకంగా ఈ సమస్యను సాల్వ్ చేస్తుందో చూడాలి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. మరి కేంద్ర జలవనరుల శాఖ ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. రైట్ ఆర్కే, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.